పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ప్రక్రియను ఇస్రో వీడియో ద్వారా చిత్రీకరించింది. స్వయంగా రాకెట్కు వేర్వేరు భాగాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు ఈ ప్రక్రియ ఆశాంతం రికార్డయ్యాయి. లాంచ్ ప్యాడ్ వద్ద ఇగ్నిషన్ దశ నుంచి ఆఖరి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేంత వరకు ఈ వీడియోను రికార్డు చేసిన కెమెరాలు ఆ దృశ్యాలను ఇస్రో మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపాయి. రాకెట్కు ఉన్న హీట్ షీల్డ్ విడవడం, బూస్టర్లు వేరవడం లాంటి దృశ్యాలు ఆశాంతం రికార్డయ్యాయి. 17 నిమిషాల ప్రయాణం తర్వాత రోదసీలో భూమికి దాదాపు 505 కిలోమీటర్ల ఎత్తులో భారత ఉపగ్రహం కార్టోశాట్ తొలిగా పిఎస్ఎల్వి నుంచి వేరు అయి నిర్దేశిత కక్షలోకి చేరింది. ఆ తర్వాత 4 సెకండ్లకే భారత నానో శాటిలైట్ INS-1J 1Bలు కూడా విడిపడ్డాయి. ఇక క్రమానుగుణంగా 18 నిమిషాల నుంచి 30 నిమిషాల 59 సెకండ్ల కాల వ్యవధిలో విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలు వాటి కక్షల్లోకి వేరవుతున్న దృశ్యాలు పూర్తిగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను ఇస్రో విడుదల చేసింది. Third stage separated. Cartosat 2 series spacecraft injected into orbit. 2 ISRO nano satellites INS-1A and 1B are injected into orbit. The separation of nano satellites can be viewed from both sides, one after another. పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ప్రక్రియను ఇస్రో వీడియో ద్వారా చిత్రీకరించింది. స్వయంగా రాకెట్కు వేర్వేరు భాగాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు ఈ ప్రక్రియ ఆశాంతం రికార్డయ్యాయి. లాంచ్ ప్యాడ్ వద్ద ఇగ్నిషన్ దశ నుంచి ఆఖరి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేంత వరకు ఈ వీడియోను రికార్డు చేసిన కెమెరాలు ఆ దృశ్యాలను ఇస్రో మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపాయి. రాకెట్కు ఉన్న హీట్ షీల్డ్ విడవటం, బూస్టర్లు వేరవడం లాంటి దృశ్యాలు ఆశాంతం రికార్డయ్యాయి. 17 నిమిషాల ప్రయాణం తర్వాత రోదసీలో భూమికి దాదాపు 505 కిలోమీటర్ల ఎత్తులో భారత ఉపగ్రహం కార్టోశాట్ తొలిగా పిఎస్ఎల్వి నుంచి వేరై నిర్దేశిత కక్షలోకి చేరింది. ఆ తర్వాత 4 సెకండ్లకే భారత నానో శాటిలైట్లు INS-1J 1Bలు కూడా విడిపడ్డాయి. ఇక క్రమానుగుణంగా 18 నిమిషాల నుంచి 30 నిమిషాల 59 సెకండ్ల కాల వ్యవధిలో విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలు వాటి కక్షల్లోకి వేరవుతున్న దృశ్యాలు పూర్తిగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను ఇస్రో విడుదల చేసింది.